అనిరుద్ సౌత్ ఇండియన్ మ్యూజిక్లో ఇతను పెను సంచలనం. గత కొన్నేళ్లుగా తమిళ ఇండస్ట్రీలో అనిరుద్ హవా కొనసాగుతుంది. అంతేకాదు తెలుగులో కూడా అనిరుద్ పేరు మారుమోగుతుంది. ముఖ్యంగా తమిళ గ్యాంగ్స్టర్ చిత్రాలకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ మత్తి పోగొడుతూ ఉంటుంది. అలాంటి అనిరుద్నే టార్గెట్ చేసుకొని తమన్ పని చేస్తున్నాడా? తమన్కి అనిరుద్కి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఆ గొడవలే తమిళ సంగీత దర్శకులని తెలుగు సంగీత దర్శకుల్ని వేరు చేస్తున్నాయా? ఆ క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. విక్రమ్, జైలర్ చిత్రాల్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వేరే లెవెల్కి తీసుకెళ్లాడు అనిరుద్. బీస్ట్, లియో, కూలీ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా విజయాలతో సంబంధం లేదు. అనిరుద్ బీజిఎంలు పేలిపోతుంటాయి. దానికి మించిన సంగీతం ఇవ్వాలని తమన్ ఉడుం పట్టుపట్టాడు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సాంగ్స్ ఇస్తూనే ఉన్నాడు తమన్. కానీ ఆ ప్యాటర్న్ కూడా పూర్తిగా మార్చి డిఫరెంట్ మ్యూజిక్ ఇవ్వాలని ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు. గ్యాంగ్స్టర్ సినిమాలకి ఆ మ్యూజిక్ ల్యాండ్ మార్క్ అవ్వాలని ఆశపడ్డాడు. అంతేకాదు స్టేజ్ మీద ఛాలెంజ్ కూడా చేశాడు. అనిరుద్ మ్యూజిక్ అందించిన సినిమాల పేర్లు ప్రస్తావించి మరి ఛాలెంజ్ చేసి మీసం తిప్పాడు తమన్. వాటన్నిటికీ ఓజీతో సమాధానం ఇస్తా అన్నాడు. అన్నట్టుగానే ఆధార కొట్టాడు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కూడా ఆ మ్యూజిక్ విని ఆశ్చర్యపోయారు. ఇక ఆడియన్స్ సంగతి తెలిసిందే. ఓజీకి తమనిచ్చిన బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ క్లాసిక్గా నిలిచాయి. సాలిడ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇదంతా జరిగిన కథ. అయితే తమన్ అలా మీసం తిప్పి మరీ ఛాలెంజ్ చేసినందుకు జీవి ప్రకాష్కి కోపం వచ్చిందా? అందుకే తమన్పై పగబట్టాడా? అతని ప్రవర్తన చూస్తుంటే అలాంటి డౌట్స్ వస్తున్నాయి. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఓజీ మీద తన ప్రేమను చాటుకుంటూ కొన్ని పోస్టులు పెడుతున్నాడు. సినిమాల్లో పవన్ని సూపర్ స్టైలిష్గా ప్రజెంట్ చేసిన సన్నివేశాలు, వీడియోలను అతను ఫైర్ ఎమోజీలతో ఎక్స్లో షేర్ చేశాడు. కానీ ఆ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒరిజినల్ కాదు. తమన్ స్కోర్ తీసేసి తాను కొన్ని మాస్ సినిమాలకు అందించిన బీజిఎంతో ఎడిట్ చేసిన వీడియో రీప్లేస్ చేసి మరీ వదిలాడు. అయితే జీవి కావాలనే అలా చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. తమన్ని తగ్గించడానికే మ్యూజిక్ని కట్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మరి తమన్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.